శ్రీమాత్రే నమః. సౌందర్య లహరిలో ఈరోజు 4వ శ్లోకంలో ఎటువంటి విశేషాలు మనకు ఆదిశంకరులు వివరిస్తూ ఉన్నారో తాత్పర్యంతో తెలుసుకుందాం. ముందుగా ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతుం దాంతుం ఫలమపి చ వంఛాసమధికం శరణ్యే లోకానాం తమహి చరణావేవ నిపుణౌ. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు తల్లిని ఏ విధంగా కీర్తిస్తున్నారో చూడండి. అమ్మ, ఇంద్రాది దేవతలందరూ కూడా అభయ వరద ముద్రలు ధరించి ఉంటారు. అంటే భక్తులకు అభయాన్ని చూపిస్తూ ఒక చెయ్యి, అంటే నీకు భయం లేదు అని చెప్పేటట్లుగా ఆ ముద్రతో తన కుడి చేతిని చూపిస్తూ, ఎడమ చేతితో ఏమో వరద ముద్రను చూపిస్తూ ఉంటారు. అంటే నీవు అడిగినటువంటి వరాలను అనుగ్రహిస్తాను అనేటువంటి భావంతో అభయ వరద ముద్రలు ధరించి ఉంటారు. కానీ నీవు మాత్రం అటువంటి ముద్రలు ధరించవు. అందరికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడానికి నీ చేతుల దాకా అవసరం లేదు తల్లి, నీ పాదపద్మాలే సరిపోతాయి కదా. అభయ వరద ముద్రలు చూపించే హస్తాలతో మాకు సంబంధం ఎందుకు అని చెప్పి నేను అంటూ ఉన్నారు. తల్లి యొక్క శ్రీచరణాలను చక్కగా వర్ణించేటువంటి శ్లోకం. అభయప్రదాత భగవంతుడు అని చెప్తూ ఉంటాం. అభయము అంటే ఏంటి? భయం లేకుండా ఉండటం. ఎప్పుడు భయం కలుగుతుంది? చేయకూడనటువంటి పనులు ఏదైనా చేస్తే, పాపకృత్యాలు ఏమైనా ఆచరిస్తే దీనివల్ల ఎటువంటి ఫలితం వస్తుందో అనేటువంటి ఒక శంక, ఒక భయం లోపల ఉండటం. తల్లిని గనక ప్రార్థించినట్లయితే అటువంటి కృత్యాల నుంచి నివారించేటువంటి ఒక సద్బుద్ధిని, మంచి మనస్సును అనుగ్రహిస్తుంది. అలాగే వరద ముద్ర కూడా. వరద అంటే కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి వాళ్ళు, కోరిన కోరికలన్నింటినీ కూడా ఇచ్చేటువంటి వాడు అని అర్థం సామాన్యంగా. వరద అంటే అనుగ్రహించేవాడు భగవంతుడు అని. అయితే ఆ వరాలను కూడా ఏ దేవత అయినా కూడా ఎలా ఇస్తుంది? మన యోగ్యతను బట్టే ఇస్తుంది, మన అర్హతను బట్టే ఇస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అది కూడా మన యోగ్యతను బట్టి. ఎప్పుడైనా రక్షించాలి అనుకున్నప్పుడు మన పుణ్య విశేషాలు ఏమన్నా ఉన్నాయా, ఎప్పుడైనా వీడు పుణ్యం చేశాడా అని చెప్పి మన చిట్టాలన్నీ చూసి ఏదైనా ఒక పుణ్యం ఉంటే ఆ పుణ్యాన్ని అడ్డువేసి కాపాడటానికి శ్రీమాత ప్రయత్నం చేస్తుందన్నమాట. అటువంటి పుణ్యప్రదమైన కార్యక్రమాలు మనం ఏమీ చేయలేదనుకోండి, మాతృస్వరూపిణిగా ఉండేటువంటి ఆ తల్లి కూడా, జగన్మాత స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి కూడా మనకి ఎటువంటి అభయాన్ని ఇవ్వలేదు, ఎటువంటి వరాన్ని కూడా ఇవ్వలేదు. అందుకని మన మనస్సు ఎప్పుడు కూడా చాలా సాత్విక ప్రవృత్తితో ఉండాలి, మంచి కార్యాలలో నిమగ్నమై ఉండాలి, ఎప్పుడు కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి. స్తోత్రాలు, మంచి స్తోత్రాలు వాటి అర్థంతో సహా తెలుసుకుంటూ ఉండాలి. అందుకని నిరంతరము కూడా ఒక సద్గంధ పఠనము, మంచి సత్సంగము, మంచి శ్లోక పఠనము, ఇటువంటివన్నీ కూడా నేర్చుకుంటే తద్వారా మన మనస్సుల్లో ఒక సాత్విక ప్రవృత్తి అనేటువంటిది తప్పనిసరిగా పెంపొందుతుంది. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో శంకరులు మనకు చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకాన్ని మనం నిత్యపఠనీయంగా కనుక పెట్టుకున్నట్లయితే భయ నివారణ జరుగుతుంది. మన యోగ్యతను బట్టి వరాలను కూడా అనుగ్రహిస్తుంది. ఈ శ్లోకాన్ని నిరంతరము గనక మనం పఠిస్తూ ఉన్నట్లయితే తల్లి యొక్క శ్రీచరణాలే మనకు అన్ని భయాలను పోగొడతాయి, అన్ని కోరికలను కూడా నెరవేరుస్తాయి. ఇక లలితా సహస్రనామంలో ఏ విధంగా ఈ శ్లోకానికి మనం సమన్వయం చెప్పుకోవచ్చు అంటే, వాంఛితార్థప్రదాయిని అని ఒక నామం వస్తుంది మనకి. వాంఛితార్థప్రదాయిని, భయాపహ, వరద, వరదాది నిషేవిత అని కూడా అక్కడ లలితా సహస్రంలో మనం చెప్పుకున్నాం. ఇటువంటి నామాలన్నీ కూడా ఈ శ్లోకంతో మనం చక్కగా సమన్వయం చేసుకోవచ్చు. అందుకని సౌందర్య లహరి అనేటువంటిది లలితా సహస్రనామం ఏమో అక్కడ సూత్ర రూపంలో ఉంటే, దానికి వ్యాఖ్యాన రూపంలో ఉంటుంది సౌందర్య లహరి. ఈ రెండింటికి కూడా చాలా చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఇది మనం నేర్చుకునేటప్పుడు గమనించాల్సినటువంటి విషయం. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని
చదువుకుందాం. పదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతుం దాంతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తమహి చరణామేవ నిపుణౌ. శ్రీ మాతానుగ్రహంతో మనం తెలుసుకుందాం మరొక శ్లోకాన్ని తర్వాయి భాగంలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.